ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్లాస్టిక్ సర్జరీ పరిధిలో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ హెయిర్ రీప్లేస్మెంట్ అన్నది చాలా కామన్ గా జరుగుతుంది. అలోపేషియా ఇస్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం. మహిళల్లో కూడా చూస్తుంటాం. వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి జుట్టుకి సంబంధించి? సో మహిళల్లో చాలా వరకు నాన్ సర్జికల్ మేనేజ్మెంట్తోనే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఒకటి, వాళ్ళకి నెలసర్లు వల్ల ఎక్కువ రక్తస్రావం జరగడం వల్ల హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం ఒక కామన్ ప్రాబ్లం. సో ఓవరాల్ మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల హెయిర్ లాస్ జరగచ్చు. సెకండ్ థింగ్, థైరాయిడ్ ప్రాబ్లం ఉండి అది ప్రాపర్ రెగ్యులేషన్లో లేకపోతే, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుని కంట్రోల్లో లేకపోతే దానివల్ల మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది జరగచ్చు. సెకండ్ థింగ్, బయటకు వెళ్ళి ఫంక్షన్ వల్ల కావచ్చు, వాళ్ళకున్న ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల కావచ్చు, డైస్, స్ట్రైట్నింగ్స్, కెరటిన్స్ అలా చాలా చేయించుకుంటారు. అందరికీ అన్నీ సూట్ అవ్వండి. సో అలాంటిది ఏమన్నా ఉన్నా దానివల్ల జరగచ్చు. సో బట్ 90% ఆఫ్ ద ఫీమేల్ బాల్డ్నెస్ విల్ బీ మేనేజ్డ్ మెడికల్లీ. అంటే మందులు ఏదైతే లాసెస్ ఉన్నాయో ఆ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, లేదు వాళ్ళ బ్లడ్ నుంచే మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని GFC అని తీస్తాం. సో వాటి వల్ల మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. గుడ్ థింగ్, మీ బ్లడ్ నుంచే తీసి మీకు ఇస్తున్నాం కాబట్టి కాస్ట్ పరంగా తక్కువ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి ఉండవు. అది కాకుండా పెప్టైడ్ ఇంజెక్షన్స్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు. ఒక 4 నుంచి 6 సెషన్స్ తీసుకోవడంతో కొంతవరకు వాళ్ళ జుట్టు, పలచబడుతున్న జుట్టు కొంతవరకు సెట్ అవుతుందని వింటున్నాం. సో ఇవన్నీ కాకుండా మనకి కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇదివరకు ముక్కు కొంచెం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకునేవారు. శ్రీదేవి గారు మొదలుకొని ప్రతి ఫిల్మ్ యాక్టర్ మనకి తెలిసి ఇప్పుడు ఇవాళ రోజుల్లో అయితే ఏదో ఒక ఫేస్ రీషేపింగ్ చేయడం, లేదు దానికి సర్జరీ చేయించుకోవడం, నాన్ సర్జికల్ లిఫ్ట్ చేయడం చెప్తున్నారు. చెప్పండి, టెల్ us అబౌట్ దట్ అండి. సో ఏదైతే మీరు నాన్ సర్జికల్ గురించి మాట్లాడుతున్నారో, ఇవి మెజారిటీ యంగ్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళల్లో మనం దీంతో బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతామండి. ఏమవుతుందంటే, ఒక యూత్ఫుల్ ఫేస్ అంటాం, ద డెఫినేషన్ ఆఫ్ యూత్ఫుల్ ఫేస్. అదేమవుతుందంటే పైన బ్రాడ్గా ఉంటుంది, కింద నేరోగా ఉంటుంది. యూ కెన్ ఇమాజిన్ ఒక రివర్స్ తిప్పిన త్రిభుజాకారం, పైన బేస్ బ్రాడ్గా ఉండి కింద పాయింట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ యూత్ఫుల్ ఫేస్. సో మనకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు టోటల్ ఫేషియల్ అసెస్మెంట్ చేయాలండి. ఒక కామన్ పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అనిపించిన ప్రాబ్లం మనకి చెప్తారు. అదే వాళ్ళ ప్రాబ్లమా, ఇంకేదైనా ఉందా అనేది ఒక డాక్టర్గా అసెస్ చేసి చెప్పాల్సిన బాధ్యత మనది. రైట్. చెప్పిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ ఈజ్ ద బాస్. వాళ్ళకి ఏది కావాలో, వాళ్ళు ఏదైతే చేయించుకోవాలనుకుంటున్నారో మనం అదే చేస్తాం. బట్ మీరు అనుకున్నది ఇబ్బంది మాత్రమే ఉందా, ఇంకా ఏమన్నా ఉన్నాయా, నా దృష్టిలో నాకున్న అనుభవంలో ఏం చేస్తే మీకు కావాల్సినట్టు బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వాలనేది ఆ బేసిక్ ఐడియా మనం ఇవ్వగలిగితే ఆ తర్వాత మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళాలండి. సో వీటిలో ఏంటంటే, ఉదాహరణకి యంగ్ ఏజ్ వాళ్ళల్లో డింపుల్ కావాలని వస్తారు. సో దట్ ఈజ్ డే కేర్ ప్రొసీజర్. ఒక చిన్న లోకల్ అనెస్థీసియాలో 20 minutes to half an hourలో మనం చేసి పంపించేస్తాం. దే విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డింపుల్. కొంతమంది నా లిప్స్ పల్చగా ఉన్నాయని వస్తారు. సో వీ గివ్ ఫిల్లర్స్ ఇన్ టు ద లిప్స్. ఫిల్లర్స్ ఏంటంటే బయట నుంచి తయారు చేసిన ఒక హైలోరినిక్ యాసిడ్ మెటీరియల్, అది లోపల దాన్ని ప్లంపప్ చేస్తుంది. సో అది కూడా ఎలాంటి అండి, ఏ బాడీ పార్ట్లో మనం చేయించుకోవాలనుకుంటున్నాం, మన పర్పస్ ఏంటి. లిప్స్ అనేవి మనకి చాలా పల్చగా ఉంటుంది చర్మం. సో దాని కింద మనం వేసే ఫిల్లరు ఎంత పలచగా ఉంటే అంత న్యాచురల్గా వాళ్ళకి ఆ ప్లంప్ అనేది వస్తుంది. అది హార్డ్ మెటీరియల్ వేస్తే అది యూనిఫామ్గా కనిపించదు, గడ్డల్లా కనిపిస్తుంది. కొంతమందికి 40s దాటిన తర్వాత ఇవి జౌల్స్ అంటాం, ఇది కిందగా జారుతూ ఉంటాయి. అరౌండ్ 40-45 ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం ఫిల్లర్స్ వేస్తాం. ఫిల్లర్స్ వేస్తే అక్కడ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఒకటి వాల్యూమ్ యాడ్ చేస్తుంది, 2 లిఫ్ట్ ఇస్తుంది. సో దానివల్ల ఈ జౌల్స్ అనేవి కిందకు జరగకుండా మనకి పైకి వెళ్ళి మళ్ళీ ఆ వి షేప్, ఆ పాయింటెడ్ షేప్ అనేది వస్తుంది. ఇదే ప్రాబ్లం 55-60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళలో మనం ఫిల్లర్స్ వేయకూడదు. ఎందుకంటే నీకు బయట కనిపిస్తున్న ప్రాబ్లం ఒకటి, లోపల జరుగుతున్న మెకానిజం వేరు. మనకి వయసు పైబడే కొద్దీ మనకి ఫేస్లో అన్ని చోట్ల ఫ్యాట్ ప్యాడ్స్ అని ఉంటాయండి. కళ్ళ కింద, బుగ్గల్లో, ఇక్కడ నుదుటి దగ్గర, అన్ని చోట్ల మనకి ఫ్యాట్ ప్యాడ్స్ అని ఉంటాయి. ఆ ఫ్యాట్ ప్యాడ్స్ ఆ పొజిషన్లో మెయింటైన్ చేయడానికి రీటైనింగ్ లిగమెంట్స్ అని ఉంటాయి. ఇది ఒక పట్టి అనుకుంటే మీరు సింపుల్ భాషలో, దీనిపైన మన ఫ్యాట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పట్టి లూజ్ అయిపోతుందో మన ఏజింగ్ ప్రాసెస్తో ఇది ఒరిగిపోతుంది. ఇది ఒరిగినప్పుడు దానిపైన నుంచి ఉన్న ఫ్యాట్ కూడా కిందకు ఒరిగిపోతుంది. సో అలాంటి పేషెంట్లో మనం ఫ్యాట్ యాడ్ చేసుకుంటూ పోతే వాళ్ళకి రిజల్ట్ రాదు. ఏదైతే అసలు కారణం ఉందో, ప్రతి దాంట్లో ఇదే కాన్సెప్ట్ అండి, మూల కారణం ఏంటి
అది తెలుసుకొని దాన్ని మనం ట్రీట్మెంట్ చేసిన రోజే పేషెంట్కి ఒక సాటిస్ఫైయింగ్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. సో మనం ఈ పట్టి ఏదైతే జారిపోతుందో దీన్ని మళ్ళీ లేపి ఇదివరకు పొజిషన్లో దాన్ని పెట్టగలగాలి. సో ఇది వరకు దీనికి ఓపెన్ ఫేస్ లిఫ్ట్ అని చేసామండి. ఇలా వెనకాల నుంచి కట్ చేసి ఆ లెగ్మెంట్స్ అన్నిటిని లాగి టైట్ చేసి కుట్లు వేసేవాళ్ళం. ఇప్పుడు దానికన్నా మినిమల్ ఇన్వేజివ్ వచ్చేసింది. థ్రెడ్స్ అని వాడతాం, థ్రెడ్ లిఫ్ట్తో చేస్తాం. సో థ్రెడ్ లిఫ్ట్ చేసి ముందు ఆ ఒరిగిపోయిన దాన్ని పైకి లేపి దెన్ అగైన్ వీ నీడ్ టు రీఅసెస్ ఈవిడికి ఇది మాత్రమే ప్రాబ్లం ఉందా, ఫ్యాట్ కూడా పోయిందా, పోతే దాన్ని కూడా రెక్టిఫై చేయడం. అండ్ పొల్యూషన్ వల్ల ఏజ్ వల్ల మన స్కిన్ అనేది పాడైపోతుంది. సో స్కిన్ని రిజనరేట్ చేయడానికి ఏం చేయాలి, కొన్ని లేజర్స్, కొన్ని క్రీమ్స్, కొన్ని పీల్స్. సో ద ఆప్షన్స్ ఆర్ ప్లితోరా.